హలో! వెల్కమ్ టు షమిలాస్ కిచెన్. ఈరోజు నేను ఒక మంచి బిర్యానీ అయితే చేయబోతున్నానండి. ఈ బిర్యానీ టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. అండ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది. అయితే బిర్యానీ బాగా టేస్టీగా ఉండాలంటే ఎటువంటి టిప్స్ యూజ్ చేయాలి అనేది సింపుల్‌గా స్టెప్ బై స్టెప్ చెప్తాను. అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. బిర్యానీ బాగా కుదరాలంటే మెయిన్ కావాల్సింది బిర్యానీ మసాలా అండి. అది రెడీమేడ్ కాకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ అనేది బావుంటుంది. దీనికోసం నేను బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, జాజికాయ, జాపత్రి, యాలకులు, లవంగాలు, షాజీరా అండ్ నల్ల మిరియాలని తీసుకున్నానండి. ఇవి నేను 1½ కిలో బిర్యానీ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. క్వాంటిటీ అనేది 1½ కిలోకి సరిపడా వేస్తున్నాను. మీరు మీ క్వాంటిటీని బట్టి చూసి వేసుకోండి. ఈ బిర్యానీ మసాలా అనేది ఎప్పటికప్పుడు ఇట్లా ఫ్రెష్‌గా ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ అనేది బావుంటుంది. నెక్స్ట్ స్టెప్‌లో ఒక బౌల్‌లో నేను 1½ కిలో చికెన్‌ని బాగా నీట్‌గా క్లీన్ చేసి, వాష్ చేసుకొని, ఇట్లా డ్రై అయిన తర్వాత వేసుకున్నానండి. నెక్స్ట్ అందులో ఒక 4, 5 ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకున్నాను. డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు మరీ సన్నగా కట్ చేసుకోకూడదు. అలా అని మరీ లావుగా ఉండకూడదు. ఇట్లా మంచి కలర్ వచ్చిన తర్వాత క్రిస్పీగా అయిన ఉల్లిపాయలని ఇందులో వేసుకోవాలి. ఈ ఆనియన్స్‌ని ఫ్రై చేసే స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దీనివల్లనే బిర్యానీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇవి కొంచెం మాడిపోయినా కూడా చేదు టేస్ట్ వస్తుంది కొంచెం. అందులో నేను సరిపడా అల్లం వెల్లుల్లి మసాలాని వేస్తున్నాను. 2 టీ స్పూన్ల దాకా వేసుకున్నానండి. నెక్స్ట్ ఇందులో ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా స్పైసెస్, అవన్నీ కూడా పౌడర్ లాగా చేసుకున్నాను. దాన్ని కూడా వేసుకుంటున్నాను. బిర్యానీ టేస్ట్ బాగా కుదరాలంటే ఒక టిప్ ఏంటంటే, ఈ బిర్యానీ పౌడర్ అనేది ఎప్పుడు కూడా ఫ్రెష్‌గా చేసుకోవాలి. రెడీమేడ్ పౌడర్స్ వాడకూడదు. అలా అని పౌడర్ చేసుకొని కూడా ఉంచుకోకూడదు. ఇందులో రెడ్ చిల్లీ పౌడర్‌ని యాడ్ చేస్తున్నానండి. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా కూడా కట్ చేసి వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడా సాల్ట్‌ని వేసుకుంటున్నాను. పెరుగండి, మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే పెరుగు. గడ్డ పెరుగుని తీసుకోవాలి, ఫ్రెష్ పెరుగు. నేను 1/2 కిలో 500 గ్రామ్స్ వరకు వేసుకుంటున్నాను. ఈ పెరుగు అండ్ ఆనియన్స్ తోటే గ్రేవీ అనేది టేస్ట్ వస్తుంది. ఇందులో సగం నిమ్మకాయని కూడా పిండుకున్నానండి. నెక్స్ట్ ఈ స్పైసెస్ అన్నీ కూడా చికెన్‌కి బాగా పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇలా ఇవన్నీ కూడా కలుపుకొని మ్యారినేట్ చేస్తాం కదా! ఈ స్టెప్ వల్లనే చికెన్ లోపల వరకు మసాలాలవి వెళ్ళి టేస్ట్ అనేది చాలా బావుంటుంది పీస్‌ది. నేను నెక్స్ట్ డే బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందు రోజు నైటే ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసి ఉంచుకుంటున్నానండి. అంటే ఎర్లీ మార్నింగ్ పిల్లలకి క్యారేజ్‌లోకి ఫాస్ట్‌గా అయిపోతుంది బిర్యానీ అనేదని. ఇప్పుడు ఇందులో ఆయిల్‌ని వేసుకున్నాను. ఈ ఆయిల్ ఏంటంటే ఇందాక మనం ఆనియన్స్ డీప్ ఫ్రై చేసాం కదా! అదే ఆయిల్‌ని వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా కలిసేటట్టుగా ఇంకొంచెం సేపు కలుపుకొని వీటిని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటున్నానండి. అంటే నైట్ అంతా మ్యారినేట్ అవుతుంది చికెన్. నెక్స్ట్ డే మార్నింగ్‌కి బాగా టేస్ట్ అనేది బావుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ డే నేను ఎందులో అయితే బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నానో, ఆ దాకలో మొత్తం అంతా చికెన్‌ని వేసుకున్నాను. యాక్చువల్‌గా ఈ చికెన్ అంతా ఇట్లా ఇందులోనే మ్యారినేట్ చేయాలండి. అంటే ఇది ఫ్రిడ్జ్‌లో పట్టదని నేను చిన్న బౌల్‌లో మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. నేనైతే ఓవర్‌నైట్ మ్యారినేట్ చేశానండి. మీరు అప్పటికప్పుడు చేయాలంటే ఒక 2, 3 గంటలు మ్యారినేట్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులో వాటర్‌ని యాడ్ చేస్తున్నాను. వాటర్ ఎక్కువ యాడ్ చేయకూడదు. ఒక పావు గ్లాస్ వరకు వేసుకుంటున్నాను అంతేనండి. అండ్ మీరు కూడా ఎక్కువ వాటర్ వేయొద్దండి. ఎందుకంటే ఎక్కువ వాటర్‌లో కుక్ అయితే ఏంటంటే చికెన్ పీస్ అనేది విడిపోతుంది. మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి ఉంచాం కదండీ! పెరుగులో ఉన్న వాటరు ఇవంతా కూడా దాంతోటే ఆల్రెడీ కుక్ అయిపోతుంది. కొంచెం వాటర్ వేసుకుంటే పీస్ అనేది బాగా కుక్ అవుతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. వాటర్ మొత్తం డ్రై అయ్యి గ్రేవీ మనకి సరిగ్గా సరిపోయింది అనుకున్నప్పుడు స్టవ్ ఫ్లేమ్‌ని ఆఫ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని నెక్స్ట్ స్టెప్‌లోకి వెళ్దాము. ఇంకొక ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే బిర్యానీ బాగా కుదరాలంటే రైస్ అండి. బాస్మతి రైస్ మంచి క్వాలిటీవి తీసుకోండి. అండ్ దీన్ని వాష్ చేసుకొని 30 మినిట్స్ వరకు నానబెట్టుకొని ఉంచుకోండి. బిర్యానీ రైస్ సైజ్ అనేది బాగా వస్తుంది. నెక్స్ట్ ఈ రైస్‌ని కుక్ చేసుకోవడానికి ఒక బౌల్‌లో వాటర్‌ని వేసుకొని షాజీరా, యాలకులు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, కొంచెం కొత్తిమీర, పుదీనాని కూడా వేసుకోవాలి. అలాగే ఈ రైస్‌కి సరిపడా సాల్ట్‌ని కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలండి. చికెన్‌కి సరిపడా సాల్ట్ అయితే చికెన్‌లో యాడ్ చేసాం గదా ఆల్రెడీ. నెక్స్ట్ స్టవ్ మీద చికెన్ అనేది కుక్ అవుతుంది. పక్క స్టవ్ మీద రైస్‌ని కూడా ఎట్ ద సేమ్ టైమ్ కుక్ చేస్తున్నాను. ఈ వాటర్‌లో మస్ట్‌గా బ్లాక్ పెప్పర్‌ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఈ వాటర్ బాయిల్ అయిన తర్వాత దీంట్లో బియ్యం వేసుకొని కుక్ చేసుకుంటున్నాను. రైస్ అనేది 80% వరకు కుక్ చేయాలండి. ఎక్కువగా కుక్ అవ్వకూడదు. మళ్ళీ చికెన్‌లో కూడా వేసి కుక్ చేస్తాం కదా! సో, రైస్ అనేది బాగా సాఫ్ట్ అయిపోతుంది. నేనిప్పుడు దీన్ని చికెన్‌లోకి వేసుకుంటున్నాను. రైస్, చికెన్ ఒకేసారి కుక్ చేయడానికే ట్రై చేయండి.
ఎందుకంటే 2 కూడా హీట్ సరిగ్గా సరిపోతాయి. రైస్ చల్లారిపోతే మళ్ళీ ఇదంతా కూడా స్టీమ్ అవ్వడానికి టైం పడుతుంది. దీన్నంతటిని కూడా చికెన్ మీద ఇట్లా కలుపుకుంటూ సెట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులో ఇందాక ఆనియన్స్‌ని ఫ్రై చేసుకొని వేసుకున్నాం కదా! అవి కొంచెం ఉంచుకున్నానండి. దాన్ని కూడా వేసుకుంటున్నాను. నెక్స్ట్ కొత్తిమీర, పుదీనాని కూడా వేసుకోవాలి. నెయ్యి వేసుకోవాలండి. మన ఇష్టం, నెయ్యి ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేను ఒక 3-4 టీ స్పూన్స్ వరకు వేసుకున్నాను. అండ్ మెయిన్ ఇంకొక టిప్ ఏంటంటే ఇట్లా హోల్స్ చేయాలండి రైస్‌కి. ఇలా హోల్స్ చేయడం వల్ల స్టీమ్ అనేది బయటికి వెళ్ళి ప్రాపర్‌గా కుక్ అవుతుందండి రైస్ అండ్ చికెన్ అనేది. ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే బిర్యానీ అనేది చాలా బాగా వస్తుంది. ఫ్రెండ్స్, మీకు గనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా నా ఛానల్ షమీరాస్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న లైక్ బటన్‌ని ప్రెస్ చేయండి. ఇందులో నేను కొంచెం ఫుడ్ కలర్‌ని కూడా యాడ్ చేస్తున్నానండి. ఫుడ్ కలర్ పాలల్లో కలుపుకొని ఉంచుకున్నాను. మీకు ఇష్టమైతే వేయండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ దీని మీద మూతని ఇట్లా క్లాత్‌తో కవర్ చేసుకొని వేసుకుంటున్నానండి. అంటే స్టీమ్ అనేది బయటికి వెళ్ళకుండా ఉండడానికి. అండ్ దీని మీద ఏమన్నా బరువు పెట్టుకోవాలండి మస్ట్‌గా. అంటే బిర్యానీ అనేది లోపల స్టీమ్‌లో బాగా కుక్ అవ్వాలంటే బరువు పెట్టుకుంటే బావుంటుంది. నెక్స్ట్ దీన్ని ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్ మీద పెట్టుకొని, ఒక పావుగంట లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకున్నాను. సరిగ్గా సరిపోతుందండి ఈ టైం అనేది. క్వాంటిటీ ఎంతైనా కూడా ఈ టైమింగ్ అనేది సరిపోతుంది. ఇంకొక 5 మినిట్స్ లో ఫ్లేమ్‌లో అటు ఇటు ఉంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను దీన్ని ప్లేట్‌లోకి సర్వ్ చేసుకుంటున్నాను. దీన్ని రాయితాతో సర్వ్ చేస్తే చాలా బావుంటుందండి. చాలా సింపుల్‌గా, ఫాస్ట్‌గా అయిపోతుంది. కాకపోతే చిన్న చిన్న ప్రిపరేషన్స్ అనేవి ముందుగానే చేసి పెట్టుకుంటే బావుంటుంది. ఫ్రెండ్స్, మీకు గనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా కింద ఉన్న లైక్ బటన్‌ని ప్రెస్ చేయండి. మీకు పీస్ కట్ చేసి చూపిస్తానండి. చూసారా, పీస్ కూడా ఎంత సాఫ్ట్‌గా కుక్ అయిపోయిందో. టేస్ట్ అనేదైతే చాలా బావుంది. తప్పకుండా ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.